పూణే పోర్షే కారు ప్రమాదంలో ఇద్దరి మృతి. మైనర్లు కార్లు నడపొచ్చా? పూణేలో పోర్షే కారును 17 ఏళ్ల మైనర్ బాలుడు అతి వేగంగా నడిపి ఇద్దరి మరణానికి కారణమయ్యాడు. మరణించిన వారిని మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అనీష్ అవైదియా, అశ్విని కోస్టల్గా గుర్తించారు. వీరిద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పూణేలో పనిచేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన నిందితుడిపై ఐపీసీ 304 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్టుగా పూణే సిటీ పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ చెప్పారు. ఈ కేసును కళ్యాణినగర్ పోలీస్ స్టేషన్ నుండి క్రైమ్ బ్రాంచ్ కి బదిలీ చేశారు. ఇటీవలనే 12వ తరగతి పరీక్షల్లో నిందితుడు ఉత్తీర్ణుడయ్యాడు. దీంతో స్నేహితులతో కలిసి ముంద్వా ఏరియాలోని బార్లో మద్యం సేవించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటన స్థలంలోనే బాధితులు మృతి. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అనీష్ అవైదియా, అశ్విని కోస్టాలు ఆదివారం నాడు తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో బైక్ పై వెళుతున్న సమయంలో కళ్యాణినగర్ జంక్షన్ వద్ద పోర్షే కారు అతి వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో బైక్ పై నుండి ఎగిరిపడి వీరిద్దరూ అక్కడికక్కడే మరణించారని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారు అతి వేగంగా నడిపినట్టు పోలీసులు చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడే ఉన్న ప్రత్యక్ష సాక్షులు కారులో ఉన్నవారిని చితకబాదారు. సమాచారం అందుకుని పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కారు నడిపిన మైనర్ బాలుణ్ణి అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మైనర్లు వాహనాలు నడపొచ్చా? మైనర్లు వాహనాలు నడపొద్దని చట్టాలు చెబుతున్నాయి. కానీ నిర్లక్ష్యంగా వాహనాలను మైనర్లకు ఇవ్వడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. మోటారు వాహనాల చట్టంలో కొత్త నిబంధనలు చేర్చారు. మైనర్లు ప్రమాదాలు చేస్తే ఆ ప్రమాదాలకు మైనర్ల పేరెంట్స్ లేదా వాహన యజమానులపై కేసులు నమోదు చేస్తారు. పుణే ప్రమాదంపై మైనర్ బాలుడి తండ్రిపై జువెనైల్ జస్టిస్ యాక్ట్ 75-77 ప్రకారంగా కేసు నమోదు చేశారు. మహారాష్ట్రలో ఏ వయసు వారికి మద్యం అందించవచ్చు? మహారాష్ట్రలో 25 ఏళ్లు నిండిన వారికే మద్యం సరఫరా చేసేందుకు అనుమతి ఉంది. కానీ మైనర్లకు బార్లో ఎలా మద్యం సరఫరా చేశారనే విషయమై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మైనర్లకు బార్ లేదా పబ్లో మద్యం సరఫరా చేయడం చట్ట విరుద్ధం. ఈ కారణంగా బారు యజమానిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం లేకపోలేదు. ప్రమాదంపై వ్యాసం రాయాలని కోర్టు ఆదేశం. పూణే ప్రమాదానికి కారణమైన మైనర్ బాలుణ్ణి పోలీసులు జువెనైల్ కోర్టులో హాజరుపరిచారు. నిందితుడికి కోర్టు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. ప్రమాదంపై వ్యాసం రాయాలని సూచించింది. అంతేకాదు 15 రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులతో కలిసి పనిచేయాలని ఆదేశించింది. మానసిక నిపుణుడి వద్ద చికిత్స తీసుకోవాలని కోర్టు సూచించింది. రోడ్డు ప్రమాదాలకు ప్రధానంగా మానవ తప్పిదాలే ఎక్కువ కారణమని నిపుణులు చెబుతున్నారు. లగ్జరీ వాహనాలు సెకన్ల వ్యవధిలోనే వేగాన్ని అందుకుంటాయి. ఇలాంటి వాహనాలను మైనర్లకు ఇవ్వడం ద్వారా తరచుగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. చట్టాలను కఠినంగా అమలు చేయడం ద్వారా కొంతమేరకు ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చూడవచ్చనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు.